పరమ కళ్యాణకారి అయిన విష్ణు పంజర స్తోత్రం వచిస్తాను వినండి. పంజరమనగా రక్షించునది అని అర్థము. విష్ణువు పేరుగల రక్షకుడు. మనం ఈ స్తోత్రం వేస్తే మనను రక్షిస్తాడు. ప్రవక్ష్యామ్యధునా హేత దైవస్థం పంజరం శుభం. నమో నమస్తే గోవింద. చక్రం గృహ్యా సుదర్శనం. ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః. గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే. యాం రక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః. హలమాదాయ సౌనందం. నమస్తే పురుషోత్తమ. ప్రతీచ్యాం రక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః. ముసలం సాతనం గృహ్య పుండరీకాక్ష రక్షమాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గమాదాయ చర్వాధ. అన్వశాస్త్రాదికం హరే. నమస్తే రక్ష రక్షోఘ్ను. ఈశాన్యాం శరణం గతః. పాంచజన్యం మహోత్తమను శభోన్వచ పంకజం. ప్రజ్ఞా రక్షమాం విష్ణో అగ్నేయం యజ్ఞాసకర. చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా. నైరుత్యం మాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్. వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సంతరభూషణం. వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే. వైనతేయం సమాహ్వా త్వంతరిక్షే జనార్దన. మాం రక్షస్వాజిత సదా నమస్తే స్వపరాజిత. విశాలాక్ష సమాహ్వ రక్షమాంత్వం రసాతలే. అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే. కరశీర్ష్యాంగులీష సత్యత్వం బాహుపంజరం కృతార్థక. స్వమాం విష్ణో నమస్తే పురుషోత్తమా. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. పురారక్కరమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ. నాశయామాస సాయేన చామరం మహిషాసురం. దానవం రక్తబీజం చ అన్యాంశ్చ సురకంటకాన్. ఏతజ్జపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా. ఈ స్తోత్రంలో యజ్ఞాసకర శబ్దం వాడబడింది. వామనపురాణం 17వ అధ్యాయంలో కూడా ఇదే పదం వరాహస్వామి పరంగా వాడబడింది. విశాలాక్ష శబ్దం గరుడవంశ విశేషమని శబ్దకల్పద్రుమంలో కనిపిస్తోంది. అలాగే అకూపారమనగా మేదినీకోశం ప్రకారం కూర్మావతారం. ప్రాచీన కాలంలో సర్వప్రథమముగా నేనీ విష్ణు పంజరనామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయనిదేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షసవీరులను నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణు పంజరనామక స్తుతిని మంత్రం వలె శ్రద్ధాభక్తులతో జపించు మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు.